ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు పిల్లలు. వాళ్ళంతా చిన్నవారే. ఒకరోజు రైతు తన పిల్లల్ని పిలిచి ఇలా చెప్పాడు: మీరంతా ఆడుకోవడానికి వెళ్ళండి, కానీ దయచేసి పక్కనే ఉన్న మామిడి తోటకు వెళ్ళొద్దు. ఆ తోట యజమానులు అక్కడ వేట కుక్కల్ని పెంచుతున్నారు. అవి చాలా ప్రమాదకరం అని చెప్పాడు. పిల్లలు సరే అని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళారు. ఆ రోజు శ్రీరామనవమి. ఇంట్లో రైతు భార్య పులిహోర, పాయసం, వడలు ఇలాంటి వంటకాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు బయట ఆడుకుంటున్నారు. మూడో కొడుక్కి దూరంగా పండిన మామిడి పండ్లను చూడంగానే నోరూరిపోయింది. అతను అన్నలిద్దరినీ అడిగాడు: ఇంత పండిన మామిడి పండ్లు ఎంత రుచిగా ఉంటాయి, మనం వాటిని కోసుకు తిందాం అన్నాడు. వాళ్ళిద్దరూ, నాన్నగారు వద్దన్నారు, అక్కడ కుక్కలు ఉంటాయని చెప్పారు, మనం ఆ తోటకు వెళ్ళకూడదు అని చెప్పారు. కానీ మూడోవాడు వాళ్ళ మాట వినలేదు. చుట్టూ చూశాడు, ఎక్కడా కుక్కలు కనిపించలేదు. చకచకా తోటలోకి వెళ్ళాడు. ఒక చెట్టు ఎక్కి 2 మామిడి పండ్లు కోసి కిందకి దిగుతున్నాడు. అప్పుడే ఒక మామిడి పండు కింద పడింది. దాంతో దడదడ శబ్దం వచ్చింది. వెంటనే కుక్కలు మురుగుతూ వచ్చాయి. భయపడిన ఆ బాబు పరిగెత్తాడు. పరిగెత్తుతూ ఉండగా ఒక చెట్టు కొమ్మకి తగులుకుని పడిపోయాడు. చేతులకి కాళ్లకు గాయమై రక్తం కారుతుంది. అతని అరుపులు విన్న తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు. కుక్కల్ని తరిమిగొట్టి తన కొడుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇంతలో అన్నలిద్దరూ ఇంట్లో రుచికరమైన పులిహోర, పాయసం తింటూ ఉండగా మూడో కొడుకు మాత్రం బలహీనంగా పడుకుని మందులు తింటూ బాధతో ఉండిపోయాడు. అందుకే అంటారు, పెద్దల మాట చద్ది అన్నం మూట అని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.